హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నాం అంటే విశాఖపట్నం సిరిపురంలో ఉన్న వరుణ్ మారుతి సుజుకి ఎరీనాలో అయితే ఉన్నాం. అండ్ నా దగ్గర అయితే చూస్తున్నారు కదా, రీసెంట్ డేస్ లో చాలా మంది విత్ ఇన్ ద బడ్జెట్ లో వచ్చే కార్స్ గురించి వీడియోస్ అయితే అడుగుతున్నారు. సో అందుకనే ఈ రోజు ఈ 2026 లో ఈ మారుతి సుజుకి ఎస్ప్రెసో కొనుక్కోవడానికి బెస్ట్ రీజన్స్ ఏంటి, అసలు ఈ ఎస్ప్రెసోలో ఏముంది, ఎవ్రీథింగ్ మనం అయితే డీటెయిల్డ్ గా ఈ వీడియోలో చూద్దాం. ఈ మారుతి సుజుకి ఎస్ప్రెసో మనకి స్టార్టింగ్ ఫ్రంట్ లుక్ చూసుకుంటే ఈ టైప్ లో ఉంది. ఇది వచ్చేటప్పటికి మనకి మైక్రో ఎస్యూవి కేటగిరీలోకి అయితే వస్తుంది. దీంట్లో మెయిన్ గా కలర్స్ చూసుకున్నా సరే టోటల్ గా 6 కలర్స్ అయితే ఉంటాయి. రెడ్, బ్లూ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, గ్రే ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, ఆరెంజ్ కలర్ ఉంటుంది. నాకు ఎక్కువగా రెడ్ కలర్ అయితే ఒకటి కనబడుతున్నాయి బయట, అలాగే బ్లూ కలర్ ఒకటి చాలా ఎక్కువ కనబడుతున్నాయి. వైట్ అనేది ఈవెన్ టాక్సీ పర్పస్ లో కూడా దీంట్లో తీసుకుంటున్నారు. వైట్ కూడా కనబడుతుంది మనకి ఎక్కువ. బ్లాక్ నాకు పర్సనల్ గా ఎక్కడ అంతగా కనబడలేదు. అండ్ మెయిన్ గా దీంట్లో ఇంజిన్ గురించి చూసుకుంటే కనుక 1 లీటర్ అంటే K10 C సిరీస్ ఇంజిన్ అయితే వస్తుంది. 998 cc ఇంజిన్ అయితే వస్తుంది అనమాట, 3 సిలిండర్ ఇంజిన్. అండ్ అది వచ్చేటప్పటికి మనకి 65.8 PS పవర్ అలాగే 91 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో ఈవెన్ సిఎన్జి వేరియంట్ తో కూడా ఉంటుంది. సిఎన్జి వేరియంట్ లో వచ్చేటప్పటికి మనకి పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే కొంచెం తగ్గుతాయి కదా. అండ్ దీంట్లో వేరియంట్స్ చూసుకున్నా సరే ఫస్ట్ స్టాండర్డ్ వేరియంట్ ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్ మనకు ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఎల్ఎక్స్ఏ ఉంటుంది, విఎక్స్ఏ ఉంటుంది, విఎక్స్ఏ ప్లస్ ఉంటుంది. ఎల్ఎక్స్ఏ లో వచ్చేటప్పటికి మనకి సిఎన్జి తో వస్తుంది, అలాగే విఎక్స్ఏ లో కూడా సిఎన్జి అయితే వస్తుంది. విఎక్స్ఏ ప్లస్ అంటే టాప్ అండ్ వేరియంట్ లో వచ్చేటప్పటికి మళ్ళీ సిఎన్జి అయితే రాదు. అండ్ మెయిన్ గా దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా, మైలేజ్. దీంట్లో మైలేజ్ వచ్చేటప్పటికి 32.73, సిఎన్జిలో వచ్చేటప్పటికి అంత వస్తుంది. అండ్ పెట్రోల్ చూసుకుంటే 24.76 మైలేజ్ అయితే ఉంది. అదే సేమ్ మనకి దీంట్లో ఏజిఎస్ అంటే ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ వేరియంట్ లో చూసుకుంటే కనుక మనకి 25 వరకు కూడా క్లెయిమ్డ్ మైలేజ్ అయితే ఉంది. సో ఎలాంటి రోడ్స్ లో ఎలా తిరిగినా ఏదైనా కూడా 20+ అయితే కామన్ గా వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో ఫ్రంట్ చూసుకుంటే కనుక చూస్తున్నారు కదా, బోల్డ్ టైప్ ఎస్యూవీ లుక్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి విఎక్స్ఏ ప్లస్ టాప్ అండ్ వేరియంట్. అండ్ దీంట్లో హాలోజన్ లైట్ సెటప్ అయితే ఉంది. హై బీమ్, లో బీమ్ అంతా కూడా దీంట్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి సిగ్నల్ లైట్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ ఇక్కడ ఎయిర్ ఇంటేక్ గురించి కూడా స్పేస్ అయితే చూస్తున్నారు కదా, బాగానే ఉంది రేడియేటర్ దగ్గరికి. అండ్ ఇది ఓవరాల్ గా ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే బోల్డ్ లుక్ ఇంకా బాగా కనబడే టైప్ లో ఇక్కడ మ్యాట్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఈ ఫ్రంట్ కానీ సైడ్ మొత్తం క్లాడింగ్ అంతా చూసుకున్నా సరే మ్యాట్ ఫినిష్ టైప్ అయితే ఉంది. ఎటువంటి రోడ్స్ లో అయినా తిరగలిగే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందని చెప్పాను కదా, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. అండ్ వీల్ బేస్ చూసుకున్నా సరే 7.8 feet అనేది టోటల్ వీల్ బేస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో టైర్ సెగ్మెంట్ చూసుకుంటే కనుక బేస్ వేరియంట్ లో చూసుకుంటే 13 ఉంది. అదే ఇది టాప్ అండ్ వేరియంట్ కదా, ఇది వచ్చేటప్పటికి 14 ఇంచ్ వీల్ అయితే వస్తుంది. 165/70 రేడియల్ 14 ఇంచ్. దీంట్లో ఎల్లో వీల్స్ అయితే లేవు. మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్లు వస్తాయి, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్లు వస్తాయి. ఫ్రంట్ మనకి మ్యాక్ పర్సన్ స్టట్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సిఎన్జి వేరియంట్ లో మనకి స్టెబిలైజర్ బార్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి టార్షన్ బీమ్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్ అయితే ఉంటుంది. సస్పెన్షన్ ట్రావెల్ దీంట్లో చాలా బాగుంటుంది, స్మూత్ రైడ్ ఉంటుంది. అండ్ ఇంజన్ స్మూత్నెస్ గురించి మనం కొత్తగా మాట్లాడుకోకర్లేదు. మారుతి సుజుకి ఇంజన్స్ అనేది చాలా స్మూత్ అయితే ఉంటాయి. ఇంకా దీంట్లో కీ చూసుకున్నా సరే ఈ టైప్ లో అయితే ఉందన్నమాట. మనకి బేస్ వేరియంట్ లో సెంట్రల్ లాకింగ్ రాదు, పవర్ విండోస్ రావు, అండ్ ఈవెన్ పవర్ స్టీరింగ్ కూడా రాదు బేస్ వేరియంట్ లో, అంటే స్టాండర్డ్ వేరియంట్ లో. మిగతా వేరియంట్స్ అంటే లాస్ట్ 2 వేరియంట్స్ లో మనకి ఇవైతే వస్తాయి అనమాట. కీ చూసుకుంటే ఈ టైప్ లో ఉంది. లాక్ అండ్ అన్లాక్ అయితే ఉంది. ఆటో ఫోల్డబుల్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ అయితే రాదు. బట్ ఈ ఓఆర్విఎమ్స్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే లోపల నుంచి అయితే చేసుకోవచ్చు టాప్ అండ్ వేరియంట్ లో. అండ్ ఇక్కడ మాన్యువల్ గా లాక్ ఓపెనర్ క్లోజ్ చేసుకోవడానికి అయితే ఉంది. ఈ టైప్ లో ఉంది, చూస్తున్నారు కదా. హ్యాండిల్స్ అనేది, డోర్ హ్యాండిల్స్ అనేది ఈ టైప్ లో ఉంది. బాడీ కలర్ ఇచ్చారు. ఫ్రంట్ చూసుకున్నా సరే మనకి వైట్ విండ్షీల్డ్ అయితే ఉంటుంది విత్ వాషర్ అండ్ వైపర్ అయితే ఉంటుంది. యాంటీనా ప్లేస్మెంట్ వచ్చేటప్పటికి ఈ మధ్యలో అయితే ఉంది. పైన కూడా మనకి ఏరోడైనమిక్ సపోర్ట్ చేసేలాగా ఇక్కడ చూస్తున్నారు కదా క్రీజెస్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ మనకి ఈ ఏరియా చూసుకుంటే కొంచెం చిన్నదైతే ఉంటుంది. అండ్ మెయిన్ గా దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ చూసుకుంటే కనుక డోర్స్ ఓపెనింగ్ అనమాట. ఆల్మోస్ట్ మనకి 90 డిగ్రీ ఓపెనింగ్ ఉంటుంది. ఫ్రంట్ చూసుకున్నా, బ్యాక్ సైడ్ చూసుకున్నా. సో ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఈజీగా ఎక్కి దిగిపోవచ్చు. బ్యాక్ సైడ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి అండర్ థై సపోర్ట్ అనేది కొంచెం తగ్గుతుంది, కాకపోతే కంఫర్ట్ గానే ఉంటుంది. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు అయితే ముగ్గురు ఈజీగా పట్టేస్తారు. కొంచెం లావుగా ఉన్న పర్సనాలిటీలు అయితే ఇద్దరికి కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. అండ్ మధ్యలో హంప్ కూడా ఏం లేదు. ఈ మధ్యలో మనకి రేర్ ఏసీ వెంట్స్ లేవు, ఛార్జింగ్ సాకెట్స్ ఇవన్నీ ఏం లేవు. ఇదంతా టోటల్ బెంచ్ వస్తుంది. 60-40 స్ప్లిట్ ఏమి ఉండదు. మీరు ఒకవేళ ఎక్కువ బూట్ స్పేస్ కావాలనుకుంటే ఇది సీట్ అంతా ముందరికి వాల్ చేసుకోవాలి తప్ప సగం సగం అదే 60-40 స్ప్లిట్ అయితే ఏం లేదు. అండ్ ఇది టాప్ అండ్ వేరియంట్ అయినా సరే ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఇలా మాన్యువల్ గానే మనం విండోస్ ఓపెన్ ఆర్ క్లోజ్ చేసుకోవాలంటే చేసుకోవడానికి ఉంది.
నెక్స్ట్ ఇంకా దీంట్లో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ టాప్ ఎండ్ లో కూడా ఇక్కడ రేర్ లో డిఫాగర్ కానీ ఇక్కడ వైపర్ వాషర్ ఇలాంటివి అయితే ఏం లేవు. రివర్స్ కెమెరా కూడా లేదు, బట్ లోపల స్క్రీన్ నేను చూపిస్తాను డ్రైవర్ సీట్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ కూడా మనం మాన్యువల్ గా లాక్ ఆర్ అన్లాక్ అయితే చేసుకోవచ్చు బూట్ ఓపెనింగ్ కి. అండ్ ఇది ఓపెనింగ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అయితే ఉంది ఫ్యూయల్ క్యాప్, ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసుకోవడానికి, అలాగే బూట్ ఓపెన్ చేసుకోవడానికి అయితే ఉంది. రేర్ సెక్షన్ చూసుకుంటే ఈ టైప్ లో ఉంది. టైల్ ల్యాంప్, అలాగే రివర్స్ ల్యాంప్, సిగ్నల్ ల్యాంప్ మొత్తం ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఈ టైప్ లో డిజైన్ చేశారు. ఇది కూడా స్టైలిష్ గా అయితే ఉంది. బూట్ ఓపెన్ చేస్తే కనుక ఈ టైప్ లో ఉంది. రేర్ లో పార్సిల్ ట్రే ఇచ్చారు. ఇది కూడా మనకి అన్ని వేరియంట్స్ లో పార్సిల్ ట్రే అయితే రాదు. అండ్ ఇక్కడ కూడా రెడ్ కలర్ టచ్, అలాగే ఇక్కడ అయితే చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ రేర్ లో డిఫ్యూజర్ చూసుకున్నా సరే మనకి మ్యాట్ బ్లాక్ ఫినిష్ తోటి మంచి బోల్డ్ లుక్ వచ్చేలాగా ఉంది. 240 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి స్పేర్ వీల్ కూడా సేమ్ సైజ్ అయితే ఇచ్చారు. కాస్ట్ కటింగ్ అని చెప్పి దీంట్లో ఇది తీసేయలేదు, అలాగే చిన్న సైజ్ కూడా ఏమి ఇవ్వలేదు, సేమ్ సైజ్ అయితే ఇచ్చారు. రిఫ్లెక్టర్ ఇది లైట్ అయితే కాదు. దీంట్లో పెట్రోల్ చూసుకుంటే కనుక 27 లీటర్స్ వరకు మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. మైలేజ్ గురించి ఆల్రెడీ మనం అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఇది బ్యాక్ సైడ్. అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. 2 రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ మెయిన్గా ఈ గ్లాసెస్ అనేది కొంచెం గ్రీన్ టింట్తో పాటు వచ్చాయి. మళ్ళీ ఫిల్మ్ వేయించాల్సిన పని అయితే లేదు దీనికి. ఇంకా దీంట్లో సేఫ్టీ విషయానికి వస్తే దీంట్లో ప్రస్తుతానికి 2 ఎయిర్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తున్నారు. 6 ఎయిర్ బ్యాగ్స్ అవి ఇంకా దీనికి అప్డేట్ చేయలేదు, సూన్ వస్తాయని అయితే చెప్తున్నారు, చూడాలి మరి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి పైన హ్యాండిల్స్ అయితే కనబడుతున్నాయి. ఫ్రంట్ కూడా ఇక్కడ హ్యాండిల్ అయితే ఉంది. ఇంకా ఇవి కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అవి ఏం కదా, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్. బ్యాక్ సైడ్ చూసుకున్నా సరే మనకి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి హైట్ అడ్జస్ట్మెంట్ అయితే లేదు. బ్యాక్ రిక్లైన్ చేసుకోవడానికి ఉంది, ఫ్రంట్ కి బ్యాక్ కి మూవ్ చేసుకోవడానికి అయితే ఉంది. ఇంకా డోర్ లో చూసుకుంటే కనుక ఈ టైప్ లో డోర్ హ్యాండిల్ అయితే ఉంది. సో అన్లాక్ ఇక్కడ నుంచి చేసుకోవడానికి అయితే ఉంది. 1 లీటర్ బాటిల్ హోల్డర్. దీంట్లో 2 స్పీకర్స్ అయితే వస్తాయి. ట్వీటర్స్ అవి ఏం లేవు. బ్యాక్ సైడ్ స్పీకర్స్ ఏం లేవు. విత్ మ్యాగ్జిన్ హోల్డర్ అయితే ఉంది. మనకి హెడ్ లైట్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ అనమాట. హెడ్ లైట్ త్రూ దగ్గరికి దూరంగా అది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆర్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. అలాగే ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ అయితే ఇక్కడ నుంచి ఎనేబుల్ ఆర్ డిజేబుల్ చేసుకోవడానికి ఉంది. ఇది వచ్చేటప్పటికి ORYM రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి అయితే ఉంది. కానీ టోటల్ గా క్లోజ్ చేసుకోవడానికి, టోటల్ ఫోల్డ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ నుంచి అయితే ఏం లేవు. టర్బైన్ టైప్ మనకి ఏసీ వెంట్ అయితే ఒకటి ఇచ్చారు. ఇక్కడ కార్బన్ ఫైబర్ టైప్ టెక్స్చర్ టైప్ ఇక్కడ ఫినిష్ అయితే ఉంది. ఇదంతా హార్డ్ ఫినిష్, సాఫ్ట్ అయితే ఏం కాదు. అండ్ సీట్స్ చూసుకున్నా సరే టోటల్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఇచ్చారు. మనం కొన్న తర్వాత ఎలాగా లెదర్ కవర్స్ అవి మనం ఇన్స్టాల్ చేస్తాం కదా. అండ్ మెయిన్ గా స్టీరింగ్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ అయితే దీనికి ఏమీ లేవు. అంటే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అయితే ఏం లేవు. ఫిక్స్డ్ స్టీరింగ్ వీల్ అనమాట. ఇది పవర్ స్టీరింగ్ వీల్. మనం ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా స్మూత్ అయితే ఉంటుంది. ఇది మనకి ఇక్కడ నుంచి మనం హెడ్ లైట్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వైపర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్. దీని మీద స్టీరింగ్ కంట్రోల్స్ అయితే కొన్ని వచ్చాయి. జస్ట్ వాల్యూమ్ రిలేటెడ్, కాల్ అండ్ వాయిస్ రికగ్నిషన్ అయితే ఉంది. స్టీరింగ్ వీల్ కూడా పట్టుకుంటే చాలా బాగుంది. కొంచెం సైజ్ చిన్న సైజ్ స్టీరింగ్ వీల్ టైప్ లో అయితే ఉంది. అండ్ పవర్ విండో స్విచెస్ అనేది మనకి సైడ్ డోర్ దగ్గర ఏం రాలేదు కదా. పవర్ విండో స్విచెస్ అనేది ఇక్కడైతే వచ్చాయి. అండ్ హజార్డ్ స్విచ్ అనేది మధ్యలో అయితే ఉంది. ఏసీ రిలేటెడ్ కంట్రోల్స్ వచ్చేటప్పటికి ఇక్కడైతే వచ్చాయి. అండ్ 12 వోల్ట్ పవర్ సాకెట్ అయితే ఒకటి ఉంది. సిగరెట్ లైటర్ ఛార్జింగ్ సాకెట్ అండ్ USB అండ్ ఆక్స్ టైప్, USB-C కాదు ఏ టైప్ సాకెట్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి హాఫ్ లీటర్ బాటిల్ హోల్డర్స్ అయితే ఉంటాయి. కప్ హోల్డర్స్ 2 ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ గ్లో బాక్స్ వచ్చేటప్పటికి ప్లేస్మెంట్ ఇక్కడైతే ఉంది. లోపల కూర్చుంటే మనకి వ్యూ చూస్తున్నారు కదా, కరెక్ట్గా నా కంటి హైట్ నుంచి అయితే పెట్టుకున్నాను. సో నా కంటి హైట్ నుంచి మనకి టోటల్గా ఫ్రంట్ బానెట్ వ్యూ అంతా కూడా చాలా క్లియర్గా అయితే కనబడుతుంది. ఇది AGS వేరియంట్, ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ వేరియంట్. సో న్యూట్రల్ అండ్ దెన్ రివర్సు అండ్ దెన్ మనం డ్రైవ్ మోడ్ 1 or 2 అది అడ్జస్ట్ చేసుకోవడానికి. మాన్యువల్ అండ్ ఇలా అయితే డ్రైవ్ మోడ్. సో మాన్యువల్లో పెట్టుకోవాలంటే మాన్యువల్, డ్రైవ్ మోడ్ పెట్టుకోండి డ్రైవ్ మోడ్. మీకు ఒకసారి ఇక్కడ స్క్రీన్లో కూడా చూపిస్తాను నేను. దీంట్లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఈ ఏరియాగా అయితే రాదు, మధ్యలోకి అయితే వస్తుంది. సో ఇలా ఆన్ చేసిన తర్వాత మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే చూస్తున్నారు కదా ఈ టైప్లో ఉంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసుకుంటే మనకి టోటల్ డిజిటల్ టైప్ అయితే వచ్చింది. పైన స్పీడోమీటర్ అయితే వచ్చింది. అండ్ దెన్ ఓడో చూపిస్తుంది. గేర్ పొజిషన్ ఇండికేటర్ అది ఇక్కడైతే వస్తుంది. అండ్ మాన్యువల్లో కూడా మనకైతే చూపిస్తూ ఉంటుంది గేర్ పొజిషన్ ఇండికేటర్. బట్ అన్ని వేరియంట్స్లో అయితే కాదు. km/లీటర్ మనకి యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ చూపిస్తుంది. అండ్ టోటల్ రేంజ్ కూడా చూపిస్తుంది. మన దాంట్లో ఉన్న ఫ్యూయల్ తోటి ఇంకా ఎంత రేంజ్ వస్తుంది అనేది. సో ఇది దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే కనుక 7-inch టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. ఇది వైర్లెస్ కాదు, విత్ వైర్ అయితే మనము యాడ్ చేసుకోవచ్చు. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అయితే ఉంటుంది. అండ్ స్టేషన్స్ అవి సెట్ చేసుకోవడానికి అయితే ఉంది. అండ్ టోటల్ సెట్టింగ్స్ అయితే దీంట్లో ఇవైతే సెట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ రిలేటెడ్ అయితే ఉంది. అండ్ మీడియా
వెహికల్ అలర్ట్స్, ఫోన్ లింకేజ్, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో. బట్ దీనికి రివర్స్ కెమెరా లేదు. మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి తప్ప మనకి స్క్రీన్ ఉంది కానీ లేదు. మనం యాజ్ అన్ యాక్సరీ కావాలంటే రివర్స్ కెమెరా కూడా యాడ్ చేసుకోవడానికి అయితే ఉంది. పైన చూసుకుంటే IRVM అయితే ఒకటి ఉంది. బట్ దీనికి మాన్యువల్గా డిమ్ ఆప్షన్ అవి ఏం లేవు. సన్ వైజర్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ లైట్ అయితే హాలోజన్ టైప్ లైట్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనం కాల్స్ అవి మాట్లాడుకునేటప్పుడు మైక్ రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ ఉందన్నమాట. సో ఇది ఓవరాల్గా లోపల కంఫర్ట్ అయితే చాలా బాగుంది. మెయిన్గా నాకు డ్రైవింగ్ సీట్ దగ్గర నుంచి మనకి పొజిషన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో మనకి రివర్స్ పెట్టుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, రివర్స్ అని అయితే చూపిస్తుంది. అండ్ దెన్ న్యూట్రల్, అండ్ దెన్ ఇక్కడ మాన్యువల్ అండ్ డ్రైవ్ మోడ్. మాన్యువల్లో పెట్టుకుంటే ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసిన తర్వాత ఇవైతే అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. 1, 2 అవి గేర్స్ అయితే మనము ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ దెన్ న్యూట్రల్ ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఉంటుంది. అలాగే AGS ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ వేరియంట్లో కూడా ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ప్లేస్మెంట్ అయితే చూస్తున్నారు కదా, ఇది మనకి హార్టెక్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేసింది. అండ్ దీంట్లో మనకి సేఫ్టీ రిలేటెడ్ చూసుకుంటే ABS ఉంటుంది, EBD ఉంటుంది. అండ్ అలాగే AGS వేరియంట్ కాబట్టి దీంట్లో హిల్ హోల్డ్ ఫీచర్ కూడా ఉంటుంది. ABS, EBD విత్ ESP అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ విడ్త్ వచ్చేటప్పటికి 4.9 ఫీట్ అనేది టోటల్ విడ్త్ అయితే ఉంటుంది. అండ్ ఈ హైట్ చూసుకుంటే కనుక 5.1 ఫీట్ అనేది ఈ టోటల్ హైట్ అయితే ఉంటుంది. అండ్ 11.6 ఫీట్ అనేది ఈ టోటల్ లెంత్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా ఎస్ప్రెసో గురించి డీటెయిల్ స్పెసిఫికేషన్ వాకర్ అండ్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. ఇది వచ్చేటప్పటికి ఇప్పటివరకు మీరు చూసింది టాప్ అండ్ వేరియంట్. ఇది మనకి 5,84,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. దీంట్లో మనకి డిస్కౌంట్స్ అవన్నీ మనం తీసేస్తే ఆల్మోస్ట్ 5,60,000 బడ్జెట్లో అయితే ఇది మనకు వచ్చేస్తుంది. అలాగే మనకి మీ దగ్గర ఒకవేళ మారుతి సుజుకి కార్ ఉంటే 1 lakh వరకు కూడా ఎక్స్చేంజ్ బోనస్ అయితే అప్లై అవుతుంది అంటున్నారు. మిగతా వెహికల్స్ ఉన్నా కూడా ఎక్స్చేంజ్ బోనస్ అయితే బాగానే ఉంటుంది. ఒక 40,000, 50,000 ఆ టైప్లో ఎక్స్చేంజ్ బోనస్ అయితే యాడ్ అవుతుంది. కాబట్టి మీకు ఇంకా తక్కువ ప్రైస్లోనే వస్తుంది. డీటెయిల్డ్గా దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ గురించి కానీ, లేదంటే మీరు ఒకవేళ ఈఎంఐలో తీసుకుంటే మనకి డౌన్ పేమెంట్ గురించి కానీ, ఒకవేళ టెస్ట్ రైడ్ చేసుకోవాలనుకున్నా సరే ఈ షోరూమ్ అయితే కాంటాక్ట్ చేయండి. విశాఖపట్నం సిరిపురంలో ఉంటుంది. ఈ షోరూమ్ కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది వచ్చేటప్పటికి వరుణ్ మారుతి సుజుకి ఏరియా. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.